బాబాయ్ నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు ప్రసాద్ అండి. బాబాయ్ ఏం చేస్తారు? నేను నిమ్మకాయలు అమ్ముతాను. ఏం బాబాయ్ మరి ఈ రోజున పేరు నాని మాట్లాడుతూ టీడీపీ పార్టీ మొత్తం వేశ్యల కన్నా హీనంగా ఉన్నారు, అసలు ఆ పార్టీ సిద్ధాంతాలు ఏంటి, ఆ పార్టీ విధానాలు ఏంటి అని చెప్పి పేరు నాని మాట్లాడతాడు. అసలు ఏంటి బాబాయ్ దాని మీద మీ ఉద్దేశం ఏంటి అసలు? ఇప్పుడు పేర్నేని నాని అనే వ్యక్తి మాజీ మాజీ మినిస్టరు. అందుట్లో అతను ఎప్పుడు తిరిగేది ఆ సానుల దగ్గరికి తిరుగుతాడు. ఆడు ఎదవా. వాడికి తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా సిమెంట్ వాళ్ళు ఉన్నారా? వాడు మాట్లాడే పేరునేని నానికి కూడా ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపించాలి. వైజాగ్లో వాళ్ళు ఫామ్ హౌస్ కట్టించుకున్నారు కదా, అక్కడికి వెళ్ళిపోతే బెటర్. ఈయన కూడా పిచ్చి పిచ్చి మెంటలు వచ్చేసి ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా. పేరునేని నాని అసలు వ్యభిచారం గురించి రాజకీయం మాట్లాడేవాడు, వ్యభిచారం గురించి మాట్లాడేంటి? ఒక పేదవాడి గురించి అడుగు. చంద్రబాబు పెట్టలేదు, చేయలేదు, ఏమి చేయట్లేదని ఒక పేదవాడి గురించి మాట్లాడాలి. అంతేగాని వ్యభిచారుల గురించి ఇతనికి ఎందుకు? వ్యభిచారుల్లో తిరిగేవాడు కనుక ఆ బుద్ధి. అతను మాట్లాడే విధానం కూడా ఒక మాజీ మినిస్టరు, ఒక గవర్నమెంట్ 5 ఏళ్ళు పాలన చేసామనే జ్ఞానం లేదు. అప్పుడు ఆ మాటలు టీడీపీ వాళ్ళకి రావండి. తెలుగుదేశం వాళ్ళు వ్యభిచారుల గురించి మాట్లాడరు, ఇలాగా అసభ్యంగా మాట్లాడరు. వాళ్ళు అభివృద్ధి, సంక్షేమం ఇవే వాళ్ళ నోట్లోంచి మాటలు వస్తే. అంతే తప్ప వీళ్ళ నోట్లోంచి మాటలు వస్తే బూతులేనండి. ఈ వైసీపీ వాళ్ళు మళ్ళీ తొడగొడతాడు ఆ జగన్ బాబు వచ్చేస్తానని. ఏమొస్తావు? నీ బస్సు తిరగబడిపోయింది. ఇక నువ్వు రావటానికి ఛాన్స్ లేదు ఆంధ్రప్రదేశ్లో. గెలిచేది మేమే అంటున్నారు కదా మరి. మాటలు అవన్నీ ప్రతి ఓడు కొట్టలేనోడు ఏమంటాడండి? ఇప్పుడు బలహీనుడు బలవంతుడు గొడవడుకుంటున్నారు. బలవంతుడు ఏమంటాడు? నేను కొట్టి చంపేస్తాను, బస్కిలు తెస్తూ ఉంటాడు. ఈ కొట్టలేనోడు ఏం చేస్తాడు? అసహాయ స్థితిలో ఉంటాడు. ఆడు అసహాయ స్థితిలో ఉండి వాళ్ళు మాట్లాడే మాటలు వేసేస్తాను, లాగేస్తాను, పీకేస్తాను, మామిడి గన్ను అంటాడు ఆయన. ఈడేమో వ్యభిచారులు అంటాడు. వీళ్ళకి ఒక్కొక్కరికి అధికారం లేకపోయేసరికి మెంటలు వచ్చేసింది. ఇవాళ చంద్రబాబు నాయుడు చేసి అన్నీ మంచే కాదని ఎవరంటారు? ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది, అందులో 1 కోటి మంది వైసీపీ తీసేయండి, 4 కోట్ల మంది. 4 కోట్ల మంది కూడా మెజార్టీ పీపులే కదా. ఇప్పుడు తెలుగుదేశం అనేది, కాంగ్రెస్ అనేది, బీజేపీ అనే, మార్క్సిస్ట్ అనేది, కమ్యూనిస్ట్ అనేది అందరికీ తెలుసు. అలాగే జనసేన అని, అలాగే నరేంద్ర మోడీ కమలం గుర్తు అని ఆ పార్టీలు అందరికీ తెలుసు. మెజార్టీ ఏముందంటే టీడీపీకి ఉంది. ఈరోజు చంద్రబాబు ఏంటంటే రాజకీయ మేధావి, ఆయన నీచంగా మాట్లాడు. వీళ్ళు నీచమైన మాటలండి. అంటే ఈ రోజున రాజకీయ మేధావిని గురించి కూడా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సామాన్య ప్రజలకు ఆయిలే ఇవ్వాలనే వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా డెవలప్మెంట్ చేస్తారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి ఏమండి, కోకునూరు వజ్రానికి చేతికి పెట్టుకునే వజ్రానికి తేడా ఉంటుంది. కోకునూరు వజ్రం అనేది అది ఇండియాకి సంబంధించింది, చేతికి పెట్టుకునేది నాకు సంబంధించింది. అంతే తప్ప ఈ పేరునేని నాని, లిస్మన్ నాని, కొడాలి నాని, పేరునేని నాని, పిచ్చి నాని బోల్డ్ మంది ఉన్నారు. వీళ్ళకి పిచ్చి పట్టేసింది. మొన్నటిదాకా కొడాలి నాని ఎగిరాడు, నామాలోడు అన్నాడు, వాడన్నాడు, ఈడన్నాడు. ఒక సీఎంను పట్టుకొని నీచంగా మేము మాట్లాడట్లా. మేము జగన్ గురించి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినా అతనికి విలువిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. అయినా ఆ వాదా ప్రజలెవరా నీకు 23 ఇచ్చుంటే, గతంలో చంద్రబాబుకి ఇచ్చినట్టు నీకు ఇచ్చుంటే ప్రతిపక్ష వాదా ఉండేది. ఇప్పుడు ఆ వాదా లేక నీకు ఎర్రెత్తిపోయి నీ వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయి మెంటలెక్కిపోయి రాజకీయంలో వాళ్ళకి అధికారం లేదండి. వైసీపీ వాళ్ళకి అధికారం లేదు. కాళ్ళు చేతులు ఊడిపోయిన పిచ్చిదంతో వీళ్ళు అంతా. ఈ 2 సంవత్సరాలు కూడా అసలు చంద్రబాబు చేసింది ఏమీ లేదు రాష్ట్రానికి. ఇంకా కళ్ళు మూసుకుంటున్నా 3 సంవత్సరాలుగా అయిపోతే ఇంకా గెలిచేది మనమే, మనం వచ్చిన తర్వాత ఏంటో చూపిద్దామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు అమరావతిలో 5 ఏళ్ళు ఆయన ఉన్నాడు. ఎవరు? జగన్ బాబు ఉన్నాడు. ఫామ్ హౌస్ కట్టించుకున్నాడు. ఆయన ఇటుకరాయి పెట్టాడు. అక్కడ ఇటుకరాయి పెట్టాడా? ఒక సున్నమన్నా ఒక తాపితో ఇలాగ అన్నాడా? అనలేదు. 5 ఏళ్ళ పాలన వచ్చేసింది, అయిపోయింది, ఓడిపోయి ప్రజలు ఇచ్చేశారు తీర్పు. ఇక వెళ్ళిపోయి కాలువలు తీసుకోమన్నారు, ప్రజలు ఇచ్చేశారండి. ఇక అతను ఇంకా ఏం లేనివాడు ఏం చేస్తాడా? ఏదో ఒకటి చేయాలి కదా. నేను లెగిస్తే మంచోడిని కాదు అంటాడు. నీకు ప్రజలే నిన్ను బాయ్కట్ చేశారు. ఇప్పుడు కూటమికి ఎందుకు చూస్తున్నారంటే కూటమిలో కూడా పనులు బాగున్నాయి. ఇప్పుడు ప్రతిదీ వాళ్ళ కళ్ళ ముందు చేస్తున్నారు, చూపిస్తున్నారు. ఇప్పుడు వైట్ పేపర్ చూపిస్తున్నారు వాళ్ళు. నువ్వేం చూపించావు? ఈ 5 ఏళ్ళలో ఫస్ట్ కొట్టింది చంద్రబాబుది, అది కొట్టావు.
ప్రజావేదికని కొట్టావు. ఇక అక్కడి నుంచి కొట్టుడే కానీ ఇది స్విచ్ నొక్కడం కొట్టడం, స్విచ్ నొక్కడం కొట్టడం. ఏ పేదోడింటికి వెళ్ళి నువ్వు ఏం చేసావు? ఏమి చేయలే. కనీసం పేదోడింటికి వెళ్ళి ఆడి ఇల్లు ఉట్టి మీద గంజి నీళ్ళు ఉన్నాయి అవి చూసి కూడా నీకు ఇల్లు కట్టిస్తానని నువ్వు అనలేదే ఎప్పుడు? ఇప్పుడు వరద వచ్చింది, వరద వచ్చినప్పుడు ఊరికి అలాగ వచ్చావు, ఇక్కడికి వచ్చి చూసి ₹1,00,00,000 ప్రకటించావు, లక్షల కోట్లు స్కామ్ చేసావు మీ బాబు దగ్గర. మరి అవి పెట్టొచ్చుగా, పెట్టలేదు. ఇవాళ పేరుని అనేవాడికి మెంటలు వచ్చేసిందండి. ఆడు తల, ఆడి జుట్టు, ఆడి మొఖం చూస్తే ఆడు అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాడంటే రాజకీయ నాయకుడు ఎవరన్నా మాట్లాడా? వాడు అచ్చంగా మాట్లాడేది అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాడు. పేదోడి గురించి మాట్లాడు, దానికి ఒక అర్థం ఉంది. చంద్రబాబు అది పెట్టలేదు, ఇది పెట్టలేదు, అది చేయలేదు, ఇది చేయలేదంటే ఈరోజు ఒక ఆవిడ ఎమ్మెల్యే, గుంటూరు ఎమ్మెల్యే ఒక ఇజ్రాయెల్ని పెట్టుకుంది పిఏగా. ఇవాళ జ్ఞానం ఉంది, టీడీపీ వాళ్ళకి జ్ఞానం ఉంది, అందరినీ కలుపుకెళ్ళిపోతున్నారు. ఒక ఇజ్రాయెల్ని పిఏగా పెట్టుకుంది. మీ గవర్నమెంట్లో ఏమన్నా పెట్టుకున్నారా మీరు? పేదోడి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అంటే బాబాయ్ ముఖ్యంగా జగన్మోహన్ హయాంలో డెవలప్మెంట్ కానీ సంక్షేమం కానీ రెండు కళ్ళులాగా చేసే నాయకుడు, దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నారు. మరి ఏంటి ఆ దమ్ము లేదు, బొమ్మ లేదు. ఆయనకి బొమ్మకే అమ్మకే తేడా తెలియదు, దమ్ము ఏం తెలుస్తుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కద్దరు చొక్కాకి ఆ పిచ్చి చొక్కాకి తేడా తెలియదు, దమ్ము ఏం తెలుస్తుంది ఆయనకి? ఆయన ఏమనుకుంటున్నాడంటే ఎవడో వెనకాల ఉంటారు ఈ పేరుని లాంటి ఎదవలు పక్కనుండి, అన్న ఇంకేముంది రాష్ట్రంలో 5 కోట్ల మంది మన వైపే మొగ్గు చూపిస్తున్నారని చెప్తూ ఉంటారు. బొస చెప్పుడు మాటలు వింటాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బొసైస్తే పడిపోతూ ఉంటాడు. ఈ పేరునని నాని అంటే వాడి మెంటలు వచ్చేసింది పేరునని నానికి. అంటే ప్రతి నాయకులు మాట్లాడుతున్నారు, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా మంచి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా బాబాయ్. మరి రాజశేఖర రెడ్డి గారు వేరు. ఇప్పుడు తల్లికి పుట్టిన 4 కొడుకులు ఒకలాగా ఉండరు. అందుట్లో ఒకడు ఉంటాడు పిచ్చనా కొడుకు, తల్లిదండ్రులకి చెడ్డ పేరు తెచ్చేవాడు ఉంటాడు. అలాగే ఈ జగన్ ఉన్నాడు, ఏ కాకిలాగా పుట్టాడు. ఇక వంశం వీడితో అయిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఇక వంశం లేదు. 2 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని అదే అంత ఆస్తి నాకుంటే 100 దేశాలు తిరిగేవాడిని, ఫామ్ హౌస్లు కట్టుకొని. చేసుకోవాలి ఆయన. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాజకీయాలు మానేసుకొని వెళ్ళిపోయి 100 దేశాలు తిరుగు. ఈ పేరునెల్ లాంటోడు ఏదో సినిమాలో చూశానండి, అల్లూరు రావణంగా బెంజి కారు వేసుకొని కుండి దగ్గరికి వెళ్ళి కాగితాలు ఏరుతూ ఉంటాడు. ఏంట్రా కాగితాలు ఏరుతున్నావంటే నా వృత్తి అండి ఇది, నేను ఫస్ట్ కాడి నుంచి నేను బతికిన వృత్తి. వీడు అమ్మాయిల దగ్గర డబ్బులు వసూలు చేసేవాడు, సంపాదించుకునే అమ్మాయిల దగ్గర పేరునని నానేవన్నవాడు. లేకపోతే నువ్వు పేదోడి గురించి మాట్లాడు. ఆ గంజి కాసుకొని ఉట్టిమే పెట్టుకుని ఆ గంజి ఉల్లిపాయలు వేసుకొని తిని ఆ పేదోడి గురించి మాట్లాడు. వైసీపీ పార్టీ వాళ్ళని ఈ విధంగా టార్గెట్ చేసి గతంలో మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అండి? గతంలో వాళ్ళు 150 సీట్లు ఇచ్చి గెలిపించారు కదా. మరి అది ప్రజలండి. ఇప్పుడు గతంలో నీకు ఇచ్చారంటే నువ్వు గడ్డాలు వచ్చావు, పిల్లలను వచ్చావు, గంజే తిన్నావు, ముద్దులే పెట్టావు, నెత్తిమే చేతులే పెట్టావో చేసావు, ఏదో ఒకసారి చూద్దాం అనుకుంటారు. ప్రతి వాళ్ళు కూడా చూద్దామని అనుకుంటారు. చూశాక నువ్వు బోర్లు పడ్డావు. ఇప్పుడు లేచి నేను అది చేసేస్తాను ఇది చేసేస్తాను అంటే ముందు కొట్టలేనోడు ఇప్పుడు ఏం కొడతావు? ముందు కొట్టలేకపోయావు కదా. 5 ఏళ్ళ పాలన చేసావు. నువ్వు ఫస్ట్ ఏం కొట్టావు? నువ్వు కొట్టింది ఏంటి? ఫస్ట్ స్టార్టింగ్గా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ రాష్ట్రంలో పేదోళ్ళు లేకుండా అడుక్కునేవాడు ఒక్కడు నా కంటికి కనపడకుండా నేను చేస్తానని నువ్వేమైనా చేసావా? లేదాయే. ఇప్పుడు చంద్రబాబు కూడా తప్పు చేస్తున్నాడు. అన్ని పథకాలు కూడా మాట తప్పకుండా మడం తిప్పకుండా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మాట ఏదైతే ఇచ్చాడు అదే విధంగా మాట నిలబెట్టుకున్న నాయకుడు అంటున్నారు. మరి ఇప్పుడు ఆయన మాట తప్పలేదు, మడం తిప్పలేదు, ఈ రెండూ జరగల. ఇప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడంటే నేను లెగిశానంటే మంచోడిని కాదు, నేను లెగిశానంటే మంచోడిని కాదు, రేపు వచ్చేది నా గవర్నమెంట్ అంటున్నాడు. నా వెనకాల ఉండి 4 గంట కొడుతున్నారు అనుకో, ఇక అదే కోమలో ఉంటాను నేను కూడా. జగన్మోహన్ రెడ్డి కూడా అదే కోమలో ఉన్నాడు. ఈ 11 కూడా పోగొట్టుకుంటాడు, పిచ్చోడు అయిపోతాడు. ఇప్పుడు అతను ఏమనుకుంటున్నాడంటే ఆ ఫామ్ హౌస్లో కూర్చొని నువ్వు ఉన్న ఫామ్ హౌస్ ఎక్కడ, ఏ ఏరియాలో ఉంది? అమరావతి వద్దన్నావు, అక్కడే ఎందుకున్నావు? అమ్మేసుకొని బెంగళూరులో నీకు ఫామ్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళిపోయి నీకున్న డబ్బుతో నీకు రాజకీయాలు వర్తించవు. ఇక నీకు అనవసరం. ఈ పేరునే ఇయ్యే ఉంది, వర్షాకాలం కప్పలు ఇయ్యి. ఈ పేరునే నాని ఉన్నవాడు కొడాల నానిగాడు, ఆ రోజా డాన్స్ మాస్టర్ రోజాని అడగొచ్చుగా వెళ్ళినా, అమ్మ వ్యభిచారం పెట్టుకో నువ్వు బాగుంటుంది, వ్యభిచారం పెట్టుకున్నావు అంటే బోల్ డబ్బు సినిమాకుల చుట్టూ నీ చుట్టే తిరుగుతారు రాజకీయ నాయకులు కూడా. ఏదో సినిమాలో ఉందండి, అదేంటి బాలకృష్ణ సినిమా అనుకుంటా, ఆవిడ ఢిల్లీని పాలిస్తూ ఉంటుంది అమ్మ, అలాగైపోద్ది రోజా కూడా.
ఆ పేరునని నాన్నగారికి చెప్పండి ఒకసారి. ముందు ఆ రోజాకి చెప్పమను, వాళ్ళలో ఉన్న వాళ్ళకి చెప్పమను.